ఒక్క ముక్క అర్థం కాలేదు. నాకు అర్థమైంది సార్, కోరి ట్రబుల్స్ తెచ్చుకోవద్దని. ఆ మాత్రం మాకు అర్థమైందిలే. ఏంటి నీకు అర్థమైంది? సుడిగుండంలో బోడిగుండు చెప్పు తీసు కొడతానన్నా ఇంకా శ్రీవాణి వెనకే పడతానడానికి సిగ్గులేదు? లేదు కాక లేదు, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నాడు కవి. కోరిన ఆడపిల్ల చెప్పుతో చెల్లుమనిపించిన, చీపురితో బల్లుమనిపించిన బాధే లేదు, బెంగే లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు, అంతే కదా సార్? కరెక్ట్. ఆహారం దగ్గర అక్కడ అస్సలు సిగ్గుపడకూడదు రామ్మూర్తి గారు. చెప్పుతో కొడతానంటే బెదిరిపోయి వదిలేయటం చేతకాని వాళ్ళు చేసే పని. చెప్పెత్తిన ఆడదాని చెయ్యి పట్టుకోవడమే ఈ సూరి ది గ్రేట్ లాంటి అసలైన మగాళ్ళ పని. చెప్పు చూపించిన పిల్ల చెయ్యి పట్టుకోవడం అంత అవసరమా సార్? చాలా అవసరం రామ్మూర్తి గారు. నో అన్న హేమలత అక్కతోని ఎస్ అనిపిస్తా, చీ కొట్టిన శ్రీవాణి మెళ్ళలో తాళి కట్టేస్తా. అలాంటి పని చేస్తే ఆ శ్రీనివాస్ గారు తలకాయలు పుచ్చకాయల్లో పగిలిపోతాయి అన్నాడు కదా సార్. అలాంటి ప్రాబ్లం వస్తే తలకి హెల్మెట్ పెట్టుకెళ్తాను, అవసరమైతే ఒళ్ళంతా స్టీల్ కవచం తొడుక్కెళ్తాను. అంతేకాని శ్రీవాణిని వదలను, వదల్నే వదలను. వాడు నిన్ను వదలరు రే, కుమ్మేస్తాడు. అప్పుడు నీ కవచం పర్రు, హెల్మెట్ పట్టు. సంధ్య నువ్వా? రామ్మా, పదమ్మా, దా. ఎందుకో రమ్మన్నారంట? ఎందుకు రమ్మన్నానో నీకు తెలీదా? సంధ్య, ఇద్దరూ పంతాలకు పోయి జీవితాలను పాడు చేసుకోకండి. మిమ్మల్ని మాట అడగనా? ఆడది పెళ్లి చేసుకోవాలంటే వృత్తిని వ్యక్తిత్వాన్ని వదిలేసుకోవాలా? ఎవరన్నారా ఆ మాట? మీ అబ్బాయి లాయర్గా ప్రాక్టీస్ వదిలేయాలంట, అప్పుడే పెళ్లికి ఒప్పుకుంటారంట. ఇదా మీ మధ్య గొడవకి కారణం? మీకు చిన్న విషయంలా కనిపిస్తోందా? కాదు, కానే కాదు. కానీ మనుషుల్ని దూరం చేసుకునేటంత పెద్ద విషయం కూడా కాదుగా. సంధ్య, నేనో మాట చెప్పనా? కోటలు బద్దలు కొట్టడానికి ఫిరంగులు కావాలి, కానీ మన మధ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి మాటలు చాలవా? మీ అబ్బాయి మాట్లాడే పద్ధతి ఏం బాగోలేదు. ఆయన కోరుకున్నట్టుగా తల వంచుకుని బతకటం నా వల్ల కాదు. వృత్తి నా ఊపిరి అని చెప్పాను. ఆయన వదిలేసే తీరాలి అంటే పెళ్లి కోసమేనా? వృత్తిని వదిలేయటం నా వల్ల కాదు. నా వల్లే కాదు, ఆత్మాభిమానం వ్యక్తిత్వం ఉన్న ఏ ఆడపిల్ల వల్ల కాదు. నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకోవాలి, అందుకు వాడు ఒప్పుకోవాలి, అంతేగా? సరే, నేను వాడితో మాట్లాడతానులే. ఏం వద్దు, వద్దు అన్న మనిషే ఒప్పుకోవాలి, అప్పుడే. పిచ్చి పిల్ల, పంతాలు పట్టింపులు పైకే, మనసు నిండా వాడంటే ఇష్టమే కదూ. ఉండు, కాఫీ కలిపి తీసుకొస్తాను. నేను కలుపుతానులేండి. కోడలుగా అడుగు పెట్టిన తర్వాత నేను వంటింట్లోకి కూడా రాను. అప్పుడు నీకెలాగూ తప్పదు. ఇప్పటి నుంచే ఎందుకు? ఉండమ్మా, తీసుకొస్తాను. అయ్యగారు పలకరించేటప్పుడేమో సీరియస్, కంప్యూటర్లో రోజు చూసుకోవడానికి మాత్రం నా ఫోటోనా? నేను లేనప్పుడు నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి రావడం మేనర్స్ కాదు. నా పర్మిషన్ లేకుండా కంప్యూటర్లో నా ఫోటో పెట్టుకోవడం ఇదేం మేనర్సో? అది నా ఇష్టం. ఇది నా ఇష్టం. నీకు చాలా పొగరే. అందుకేనా నా ఫోటో కంప్యూటర్లో పెట్టుకుని మరీ చూసుకుంటోంది? ఇద్దరి మనసుల్లో ఇష్టాన్ని దాచుకుని కాలాన్ని వృధా చేస్తే ఆ తర్వాత మీరే బాధపడతారు. వెళ్ళు, నీ చేత్తో నువ్వే అబ్బాయికి కాఫీ ఇవ్వు. కాఫీ కావాలంటే తాగొచ్చు. అక్కడ పెడితే తాగి పెడతాం. తాగండి.
ఆగో. ఆగో. పడిపోతున్నాడు, పదండి. ఆగో. ఆగో. పరిగెత్తుకో. తప్పించుకున్నాడు. అడుగో పోనీ. తప్పించుకున్నాడు. ఎక్కడ మీరు? హ్యాండ్స్ అప్. మోకాళ్ళ మీద కూర్చో. కదిలితే కాల్ చేస్తా. తలవాడి కథలు చేతులు పెట్టు. ఇప్పుడే వెనక్కిరా. వెనక్కి నడు. ముందుకు పద. కదిలితో కాల్ చేస్తాను. ముందుకు పద. నడు. నడు. ఓకే. ఎవడ్రాది? బాబు ఏం జరిగిందిరా? ఏంటి? దొంగ. చౌదరి ఏమైంది? దొంగ అంకుల్ నన్ను తోసేసి పారిపోయాడు. దొంగ? వాడిని నువ్వు చూసావా? చూశాను. వాడెవడో కాదు, నీ బావమరిది రంగారా. చౌదరి నా కళ్ళారా నేను చూశాను. సందేహం లేదు, అతను రంగారావే. రంగారావు దొంగతనానికి వచ్చాడా?
దొంగతనానికి వచ్చాడో మరి దేనికి వచ్చాడో నన్ను చూసినట్లు లేడు. నేను పిలుద్దామనేసరికి పరిగెత్తి వెళ్ళిపోయాడు. వెనకాలే పోలీస్ జీప్ సైరన్ కూడా వినపడింది. అంటే ఏమో, నా అనుమానం అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు. ఏదైతేనే నీ బామ్మర్ది రంగారావు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. అంటే నీ చెల్లెలు కూడా ఈ ఊళ్ళోనే ఉంది. అంటే అంటే నా సీనుబాబు ఈ ఊళ్ళోనే ఉండి ఉంటారు. ఖచ్చితంగా ఏదో రోజు నిన్ను కలుసుకుంటారు. నిజంగానే చౌదరి, నా కొడుకు ఈ ఊళ్ళోనే ఉన్నాడంటావా? నాకు తప్పకుండా కనిపిస్తాడంటావా? చెప్పు. తప్పకుండా ఆ రోజు త్వరలోనే వస్తుంది. నా కొడుకు, నా సీను నాకు కనిపిస్తా. నా సీను, నా సీను, నా సీను, నా సీను.